ఓం నమో రామదూతాయ. మనము చాలా మందిమి ప్రతిరోజు ఆలయానికి వెళ్ళేటువంటి అలవాటు ఉంటుంది. కొంతమందికి ఎక్కువగా వెళ్ళడం అలవాటు ఉంటుంది. కొంతమందికి వారానికి ఒకసారి లేదా వాళ్ళకి అవకాశం కలిగినప్పుడు కుదిరినప్పుడు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఆలయానికి వెళ్తున్నప్పుడు మనం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు లేదా పాటించవలసినటువంటి నియమాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసేటువంటి సమయంలో వేగంగా పరిగెడుతూ ఉంటారు, ప్రదక్షిణలు త్వరగా పూర్తి కావాలని. అలా ఎప్పుడూ చేయకూడదు. నిండు గర్భవతి ఎలా జాగ్రత్తగా ఆచితూచి నడుస్తుందో ప్రదక్షిణ కూడా అంత నిదానంగా మనము చేసుకోవాలి. అనవసరంగా మాట్లాడకూడదు. పరుషమైనటువంటి పదజాలాలు ఉపయోగించకూడదు. ఆవలింతలు, జుట్టు పీక్కోవడాలు, తలగోక్కోవడాలు ఇట్లాంటివి చేయకూడదు. జననము మరణము సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువగా మాట్లాడకూడదు. తలకి టోపీలు లేదా తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. ధ్వజస్తంభము, బలిపీఠము, గోపుర స్థలాలను తొక్కకూడదు. వాటి మీద నిల్చోకూడదు. ఆకర్షణీయమైనటువంటి దుస్తులని ధరించకూడదు. నందీశ్వరుడు శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు. దర్శనం పూర్తయ్యాక వెనక వైపు కాస్త దూరం నడిచి తర్వాత తిరగాలి. ఒంటి చేతితో దర్శనం నమస్కారం చేసుకోకూడదు. భుజాలపైన టవల్స్ కానీ లేదా శాలువాలు కానీ వేసుకొని చేయకూడదు. స్వామివారికి గౌరవప్రదంగా వందనం చేసుకోవాలి. ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు. ఆలయంలో ఎత్తైనటువంటి ప్రాంతంలో కూర్చోకూడదు. భగవంతుడి కంటే బలిపీఠంలో ఉన్న సన్నిధిని తొక్కకూడదు, ఎక్కకూడదు. ఆలయ ఆస్తులని అపహరించకూడదు. అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి మాస ప్రారంభము, సోమవారము, ప్రదోషము, చతుర్థి సమయాలలో బిల్వదళాలను కోయకూడదు. ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు. మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శించకూడదు. ఆలయానికి వెళ్ళొచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. కాసేపు కూర్చున్న తర్వాత లేదా మలమూత్ర విసర్జన చేస్తే అప్పుడు మాత్రమే వెంటనే కాళ్ళు కడుక్కోవాలి. ఆలయంలోకి ప్రవేశించి తిరిగి వచ్చేంత వరకు నిదానముగా, సాత్వికముగా, సహనంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. గోపుర దర్శనం తప్పకుండా చేసుకోవాలి. ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం సమయంలో గోధూళి దాటిన తరువాత ప్రదక్షిణాలు చేయకూడదు. ఆలయం లోపల గట్టిగా అరవకూడదు. మన మాటలు, చేష్టలు ఇతరులకి ఆటంకంగా ఉండకూడదు. ఓం నమో రామదూతాయ.